హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి యూట్యూబ్ క్రియేట్ చేసిన కొత్త యాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ యాప్ ద్వారా మీకు ఏ కాపీరైట్ ఇష్యూస్ అండ్ ఏ ఇష్యూస్ అయితే రావు. మీరు పీస్ఫుల్గా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వీడియోస్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ, ఏదో అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు వైటీ క్రియేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్, ఎడిట్ విత్ ఏ, జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజ్, యూస్ టెంప్లెట్స్ అని ఉంటుంది. నేను క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. మీరు అక్కడ క్లిక్ చేసుకున్నాక మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు యూట్యూబ్ క్రియేట్ ప్లేస్లోకి వచ్చాము. సో ఇప్పుడు చూసారు కదా వీడియో, నేను స్లో మోషన్లో అయితే తీసాను. చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే నేను తీసిన స్లో మోషన్ వీడియో అయితే ఫాస్ట్ మోషన్ కింద కన్వర్ట్ అవ్వలేదన్నమాట. నేను ఎలా తీసానో అలాగే ఉంది. సో మీరు గ్యాలరీలో వీడియోని ఏ విధంగా తీసుకున్నా ఆ విధంగానే ఉంటుంది. సో వీడియో అయితే చేంజ్ అయిపోదు. కొన్ని యాప్స్లో అయితే చేంజ్ అవుతుందన్నమాట. సో చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఆ యాప్స్లో కెమెరా రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండదు. బట్ ఈ యాప్లో వచ్చేసి మీరు కెమెరాలో లో క్వాలిటీ వీడియో తీసినా హై క్వాలిటీ వీడియో కింద కన్వర్ట్ అయితే అవుతుంది. సో మీరైతే టెన్షన్ పడక్కర్లే. మీకు లో క్వాలిటీ కావాలితే మీరు లో క్వాలిటీలోనే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ వీడియో మీద డబల్ ట్యాప్ చేసి వీడియోని ఇలా దగ్గర చేస్తే వీడియో అయితే డిలీట్ అవుతుంది. అండ్ మీకు మధ్యలో తీసుకోవాలనుకుంటే స్ప్లిట్ మీద క్లిక్ చేసుకోండి. ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు లో క్వాలిటీ, హై క్వాలిటీ అలా అయితే కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పిక్చర్స్. సో ఇక్కడ చూసారు కదా, అండ్ మీకు ఏ విధంగా చూసారు కదా, ఇక్కడ 3D గ్లాస్ అని ఉంది. 3Dలోకి వచ్చింది అనమాట ఇది. అండ్ మీరు నోన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏ ఎఫెక్ట్ అయితే యాడ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జస్ట్లోకి వెళ్తే షార్ప్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ హైలైట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, షాడోస్, వైట్ పాయింట్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. సో ఇది గ్యాలరీ అడ్జస్ట్మెంట్లో కూడా ఉండదు కొంతమందికి. నెక్స్ట్ బ్లాక్ పాయింట్, ఇది కూడా చాలా ఫోన్స్లో అయితే ఉండదు, బట్ ఈ యాప్లో ఉంటుంది. సాచ్యురేషన్, వామ్, నెక్స్ట్ టింట్, స్టోన్ టోను, బ్లూ టోను, చాలా ఉన్నాయన్నమాట. ఇలాగా మీకు నచ్చినంత ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు షార్ప్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు చూపించలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రిమూవ్ చేసుకోవట్లే. నెక్స్ట్ అయితే మీరు ఈ యాప్లో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఏమైనా చేసిన వాల్యూమ్ని అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీరు వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇంపోర్ట్ అవుతుంది 50. సో ఇంపోర్ట్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. సో మీకు ఇంపోర్ట్ అయిపోయాక చూసారా, ఆడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఆడియో అయితే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసుకుంటే మీరు వీడియోస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీకైతే ఇంపోర్ట్ అయితే వీడియో అవుతుంది. సో దీంట్లో యాడ్ అయిపోయింది. అండ్ మీరు కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, వీడియో కనెక్షన్ ఇప్పుడు కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, డ్రాగింగ్ అవుతుంది.
అండ్ మీరు వాల్యూమ్ మళ్ళీ పెంచుకున్నాను అనమాట. నెక్స్ట్ స్పీడ్ చూసారు కదా, బాగా తగ్గించుకుంటే వీడియో చూసారు కదా, మీరు గ్యాలరీలో మళ్ళీ స్లో వీడియో తీయక్కర్లేదు. చూసారు కదా, మధ్యలో మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫాస్ట్లో పెడితే చూసారు కదా ఎంత ఫాస్ట్ అయిపోయిందో. మళ్ళీ స్లోగా పెడుతున్నాను. ఇప్పుడు చూడండి నార్మల్. నెక్స్ట్ ఇక్కడ వీడియో స్టైల్ మార్చుకోవచ్చు మీరు. అండ్ నేను ఇక్కడ వీడియో అయితే డిలీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు ఎక్స్పోర్ట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది వీడియో. సో చూసారు కదా, అప్లోడ్ టు యూట్యూబ్ అని వస్తుంది, అప్లోడ్ యాజ్ యువర్ షార్ట్ అని. సో నేనైతే అప్లోడ్ చేసుకోవట్లేదు. సో నేను ఇక్కడైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ జనరేషన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్ విత్ ఏఐ క్లిక్ చేసుకున్నాను. సో ఇందాకలాగే ఇప్పుడు కూడా మనకు గ్యాలరీ అయితే ఓపెన్ అయింది. సో అప్లోడింగ్ మీడియా మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ స్టైల్ మార్చుకోవచ్చు. సో స్టైల్ అయితే క్యాజువల్ మెయిల్ అని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మరాఠీ, తెలుగు, తమిళ్, గుజరాతీ, కెనడా, ఇంగ్లీష్ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని లాంగ్వేజెస్ వస్తాయి అన్నమాట. సో నేనైతే క్యాజువల్ తెలుగులో పెట్టుకున్నా. సో ఇక్కడ సెలెక్టింగ్ హైలైట్స్, నెక్స్ట్ సీక్వెన్సింగ్ క్లిప్స్, యాడింగ్ మ్యూజిక్, జనరేటింగ్ వాయిస్ ఓవర్. సో మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ జనరేట్ అవుతున్నప్పుడు చాలా టైం పడుతుంది అనమాట, కొంచెం వెయిట్ చేయాలి. సో ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట ఈ యాప్లో. సో ఇక్కడ లోడింగ్ అని వచ్చింది చూసారు కదా, వీడియోకి వాయిస్ ఓవరు, నెక్స్ట్ టెక్స్ట్ అన్నీ వస్తున్నాయి. సో వాయిస్ ఓవర్ ఇందాక మెయిల్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి మెయిల్ వాయిస్ అయితే వచ్చింది. సో చూసారు కదా హైలైట్స్ అయితే ఎంత బాగున్నాయో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయింది, బట్ మీకు నేను ప్లే చేయలేకపోయాను. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీరు సాంగ్స్ని ఇంకా వాయిస్ ఓవర్ని మనం కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ ఓవర్ సౌండ్, మ్యూజిక్ సౌండ్ తగ్గించుకొని వాయిస్ ఓవర్ పెంచుకోవచ్చు, లేకపోతే ఒరిజినల్ ఆడియో పెట్టుకోవచ్చు. ఐ మీన్ మనకి టర్మ్స్ ఆఫ్ యూజ్ అని వస్తుంది. సో 15 seconds కన్నా ఎక్కువ ఉంటే టైము మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోలేరు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట. సో ప్రాజెక్ట్ డిస్లాడ్ చేసుకున్నాను నేను. వచ్చేసి మీరు మీకు కావాల్సిన మ్యాటర్ ఇచ్చుకోవాలి. సో మిగిలిన వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.